జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు. పాపాలను హరించేటటువంటి ఏకాదశి ఇది. ఈ యోగిని ఏకాదశి యొక్క మాహత్యాన్ని యుధిష్ఠిరునకు శ్రీకృష్ణుడు ఈ విధముగా తెలుపుతున్నాడు. యుధిష్ఠిర శ్రీకృష్ణ సంవాదము. యోగిని ఏకాదశి త్రైలోక్య ప్రసిద్ధము. పాప వినాశిని, సుఖభోగ మోక్షప్రదాయిని, సంసార సాగరమనే సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న నరులను ఉద్ధరించును. అలకాపురి అధిపతి కుబేరుడు. అతని శివపూజకై పూలను తెచ్చువారు యక్షుడు హేమమాలి. ఈతడు విశాలాక్షి అనేది తన భార్య ఎడ కామాధిక్యము కలవాడు. ఒకనాడు మానస సరోవరమునందు పుష్పములను ఇంటికి కొనివచ్చి సతియందు కామాతురుడై వానిని కుబేరుని సదనమునకు కొనిపోవుటకు ఆలస్యము కావించెను. మధ్యాహ్న వేళయందు కుబేరునకు పూజార్థము పుష్పములు లేకపోయినవి. హేమమాలి అలసత్వమునకు కారణము అతని వనితా కాముకత్వమని గ్రహించి కుబేరుడు అతనిని రప్పించి, ఓ పాపి, దుష్ట, దుర్వృత, దేవహేళన చేసితివి. ఆ అపచారమునకై నీవు శ్వేతకుష్ఠ రోగ పీడితుడువై, కాంతాదూరుడువై, స్థానభ్రష్టుడువై పతితుడవగుదువుగాక అని శపించెను. హేమమాలి మహా దుఃఖముతో రోగ పీడితుడై భూలోకమునందు అరణ్యమున పడెను. అన్నపానాదులు లేవు. పగలు సుఖము, రాత్రి నిద్రయు లేకపోయినవి. శంకర భక్తుడగుటచే పూర్వ స్మృతి యుండినది. విపినమున పరిభ్రమించుచు హేమమాలి హిమాలయ పర్వతముందు మార్కండేయుని ఆశ్రమమునకు పోయి దూరమున ఉన్నవాడే ఆ మహర్షికి నమస్కరించి, ఓ మునీంద్ర, నా శుభకర్మచే పరోపకార పారీణులగు మీ కడకు మీ రక్షణ కోరి వచ్చితిని అని తాను ఆ దుర్దశ పొందుటకు చేసిన అపచారమును తెలిపెను. మార్కండేయ ముని జ్యేష్ఠమాస కృష్ణపక్షంలో వచ్చే యోగిని నామ ఏకాదశి వ్రతమును ఆచరింపుమని ఆదేశించెను. అతడట్లు కావించి రోగ విముక్తుడయ్యెను. పూర్వస్థానమును పొందెను. ఎవరైతే యోగిని ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపకర్మల నుంచి విమోచనం పొందుతారు అని కృష్ణుని ఉవాచ. యోగిని ఏకాదశి వ్రతకథ సమాప్తం. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.